హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమలమ్మ ఛానల్. జనరల్గా మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. సరే, తెలియనివి ఏమైనా చదువుకొని తెలుసుకుందామన్నా, గూగుల్ చేసి తెలుసుకుందామన్నా బీభత్సమైన లేజినెస్ అనమాట. అందుకే నేను తెలుసుకో అనే కాన్సెప్ట్తో మీ ముందుకి వచ్చేస్తున్నాను. ఇందులో ఏదైనా ఒక టాపిక్ బ్రీఫ్గా, సింపుల్గా 10 మినిట్స్కి కూడా ఎక్స్టెండ్ కాకుండా ఏదైనా విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. సమ్మర్ అంటే మనకు గుర్తుకొచ్చేది మామిడి పండు. అవునండి, మామిడి పండే. అసలు మామిడి పండు చెట్టు ఎలా నాటాలి? ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అసలు చెట్టు నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పళ్ళు కాస్తాయి? ఇలాంటివన్నీ విలేజ్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. మనకేముంది, టౌన్లో, సిటీలో ఉన్న వాళ్ళకి మార్కెట్కి వెళ్ళి పళ్ళు కొనుక్కొని కోసుకొని తినడం వరకు మాత్రమే తెలుసు. అందుకే మనకు తెలియని విషయాల గురించి బ్రీఫ్గా తెలుసుకునేద్దాం. ఇది మన అందరికీ తెలుసు. నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే మ్యాంగో అని. మామిడి పండు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మ్యాంగిఫెరా ఇండికా. ఇంకా దీని జాతి ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్, పూలు పూచే మొక్క. మీకు తెలుసా, ఈ మామిడి చెట్లు 35 నుంచి 40 మీటర్ల ఎత్తు వరకు, ఇంకా 300 సంవత్సరాలు దాటినా కూడా పండ్లునిస్తాయంట. అసలు ఏ మట్టిలో మ్యాంగో ట్రీ అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది? ఏ మట్టి అయినా పర్వాలేదు, బంకమన్ను మాత్రం ఉండకూడదు. దాని pH వాల్యూ అనేది 5.5 నుంచి 7.5 వరకు ఉంటే చాలు, మ్యాంగో కల్టివేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా 2 మామిడి చెట్ల మధ్యన డిస్టెన్స్ అనేది మినిమం ఒక 12 అడుగులైనా మెయింటైన్ చేయాలంట. అసలు మొక్క నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పండ్లు కాస్తాయి? ఇన్ కేస్ మనం నర్సరీ నుంచి మొక్కను డైరెక్ట్గా తెచ్చి నాటేసామనుకోండి, 3 నుంచి 4 సంవత్సరాల వరకు పడుతుంది. అదే విత్తనం నుంచి నాటామనుకోండి, 5 నుంచి 8 సంవత్సరాల వరకు పడుతుంది. ఈ మామిడి చెట్టుని పెంచాలంటే మామూలు కథ కాదండోయ్, చాలా నీళ్ళు అవసరం అవుతాయి. మొక్కను నాటిన మొదటి సంవత్సరంకి 10 నుంచి 12 లీటర్లు, ఇంకా రెండో సంవత్సరంకి 18 నుంచి 20 లీటర్లు, ఇంకా పెరుగుతూ పోయి 7వ సంవత్సరం నుంచి 100 నుంచి 120 లీటర్లు ఒక్క చెట్టుకు కావాల్సి వస్తుంది. అసలు ఒక మామిడి చెట్టు ఎన్ని మామిడి పండ్లను ఇస్తుంది? ఒక ఎకరాకి 100 మామిడి చెట్లనైతే నాటొచ్చు. కొన్ని చెట్లయితే 10 నుంచి 20 సంవత్సరాల్లోగా 500 నుంచి 1000 పండ్లను, ఇంకా 20 నుంచి 40 సంవత్సరాల్లోగా 1000 నుంచి 3000 పండ్లను ఇస్తాయంట. అసలు ఏ మంత్లో ఈ మామిడి చెట్లను నాటాలి? మార్చ్, ఏప్రిల్, అంటే ఎండ వాన ఆల్టర్నేట్గా ఉన్నప్పుడు నాటుకోవాలన్నమాట. అసలు మామిడి చెట్టుని ఎలా నాటాలి? నర్సరీ నుండి డైరెక్ట్గా మొక్కని తెచ్చేయచ్చు, లేదంటే సీడ్ నుండి అయినా నాటుకోవచ్చు. సీడ్ నుండి మామిడి మొక్క ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాగా పెద్దగా ఉన్న, ఇంకా చాలా పండుగా ఉన్న మామిడి పండును సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఆ మామిడి పండు నుండి మామిడి ముట్టిని వేరు చేసి ఇలా క్లీన్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మామిడి ముట్టిలో ఉన్న పప్పుని సపరేట్ చేసి, ఇంకా మనం స్ప్రౌట్స్ అనేది జర్మినేట్ చేస్తాం కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు మొలకెత్తిన పప్పుని ఫ్లవర్ పాట్లోకి వేసి కొంచెం సన్లైట్ పడేలాగా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ 2-3 వీక్స్ అలాగే పెట్టేసుకోవాలి. ఇలా 2-3 వీక్స్ తర్వాత ఆ సీడ్ నుంచి ప్లాంట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు మ్యాంగో ప్లాంట్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మ్యాంగో ప్లాంట్ నుండి మ్యాంగో ట్రీకి ఎలా ప్లాంట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము గ్రౌండ్లో ఒక చిన్న గుంత తవ్వుకోవాలి. ఆ గుంత సైజ్ ఎలా ఉండాలి అంటే, మన మామిడి పప్పు ఎంతైతే ఉంటుందో దానికి 2 టైమ్స్ ఉండాలి. మనకు ఫ్లవర్ పాట్లో ఆల్రెడీ మ్యాంగో ప్లాంట్ వచ్చింది కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ గుంతలో ప్లాంట్ చేద్దాం. ఇంకా రెగ్యులర్గా ఈ మ్యాంగో ప్లాంట్కి ఎరువు అనేది వేసుకుంటూ ఉండాలి. అది మంత్కి ఒకసారి. ఇంకా అది నేచురల్ ఫర్టిలైజర్ అయితే బెస్ట్ అన్నమాట.
మ్యాంగో ప్లాంట్కి వారంలో 2 రోజుల వరకు నీళ్లు అనేది పట్టుకుంటూ ఉండాలి. అదే ఒక తోటలో అనుకోండి, డ్రిప్ ఇరిగేషన్ కానీ రింగ్ సిస్టమ్ కానీ యూజ్ చేస్తారు. మన మ్యాంగో ట్రీకి చుట్టుపక్కల ఏవైనా కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, అవి రెగ్యులర్గా రిమూవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన చెట్టు ఎదిగేటప్పుడు ఎండకి కొన్ని కొమ్మలు అనేవి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన మామిడి చెట్టుకి ఇప్పుడు చాలా పండ్లు వచ్చి ఉంటాయి కదా, అవి కోసుకొని తినేయచ్చు. ఇలా మనకు ఒక మామిడి పండు అనేది వస్తుందన్నమాట. అసలు మామిడి పండ్లు అనేది ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు ఒక 5-6 అంతే అండి. నిజానికి 500 వెరైటీస్ ఉన్నాయంటండి మ్యాంగోస్ అయితే. ఇండియాలో బాగా ఫేమస్ అయిన వెరైటీస్ ఏంటంటే ఆల్ఫన్సోస్, బాదామి, చౌజా, లంగ్రా, నీలం, ఆమ్రపల్లి, మాల్దా, బంగినపల్లి, దాసరి. ఇవి ఇంకొన్ని మామిడి పండు వెరైటీస్ అన్నమాట. మ్యాంగో ట్రీకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మ్యాంగో సీడ్కి, బార్కి, లీవ్స్కి, ఫ్రూట్స్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మ్యాంగో సీడ్ అనేది డయేరియాకి యూజ్ చేసుకోవచ్చంట. ఈ సీడ్స్ అనేది ఎండబెట్టుకొని పౌడర్ కొట్టుకొని ఎంచక్క ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఈ మామిడి చెట్టు బెరడు అయితే రూమాటిజంకి, డయాప్థెరియాకి యూజ్ అవుతుందన్నమాట. అంటే మజిల్స్ పెయిన్, జాయింట్స్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మామిడి చెట్టు మొదల నుండి మనకు ఒక గమ్ లాంటిది వస్తుందన్నమాట. దాంతో స్కిన్ డిసీజెస్కి కానీ ఇంకా కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి కదా, దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మామిడాకుల్లో అయితే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ ఆకుల్లో విటమిన్ సి, ఏ, బి అనేది ఉంటుంది. ఈ మామిడాకుల్ని నీళ్ళల్లో బాగా వేడి చేసుకొని ఆ వాటర్నైనా తాగొచ్చు, లేదంటే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అలాగే తినొచ్చు. మ్యాంగో లీవ్స్ నుండి ఒక 10 సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయంట. అవేంటో చూసేద్దాం. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉంటే క్లీన్ చేస్తుంది. ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ చేస్తుంది. ఏమైనా విరేచనాలు ఉంటే తగ్గిస్తుంది. ఇంకా చెవి నొప్పికి బాగా పనిచేస్తుంది. ఇంకా మనలో స్ట్రెంగ్త్ అనేది బాగా పెంచుతుంది అన్నమాట. పచ్చి మామిడికాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో చూసేద్దాం. సో ఈ పచ్చి మామిడికాయ వల్ల వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. లివర్కి, బ్లడ్కి మంచిది. ఇంకా షుగర్ పేషెంట్స్ బాగా తినచ్చు. ఇంకా డైజెషన్కి బాగా యూస్ అవుతుంది. ఇంకా మామిడి పండులో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ మామిడి పండు తినడం వల్ల క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు, బ్లడ్ ప్రెషర్ని తగ్గించవచ్చు, వెయిట్ని గెయిన్ అవ్వచ్చు. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ యూజ్ చేయొచ్చు. ఇంకా హార్ట్కి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాసిడిటీని తగ్గిస్తుంది. ఇంకా డైజెషన్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ అనేది ఈ మామిడి పండులో ఉన్నాయండి. ఈ వీడియోతో మ్యాంగోస్ గురించి కొంచెం వరకైనా తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.